గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 4 రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ కర్ణాటక పోలీసులు చిక్కారు. ఈ క్రెడిట్ బీదర్ పోలీసుకు దక్కింది. 4 రాష్ట్ర పోలీసు వ్యవస్థలను ముప్పతిప్పలు పెట్టి శాంతి భద్రతకు తీవ్ర సవాలుగా మారిన ఒక ఘరానా అంతర్రాష్ట్ర దొంగల ముఠ పాపం పండింది. బీహార్లో రక్త చరిత్ర సృష్టించి హైదరాబాద్ వేదికగా స్కెచ్ వేసి కర్ణాటకలో లక్షలాది రూపాయల దోపిడీకి పాల్పడిన ఆ క్రిమినల్ గ్యాంగ్ పోలీసులు అత్యంత సాహసంగా కట్టకలకు నెట్టారు. తుపాకీ గుళ్ల శబ్దంతో రక్తం ఏరిలే పారించిన ఈ క్రూర ముఠ అసలు సంగతి ఏంటి? అసలు వీరు కర్ణాటక పోలీసులు కళ్ళుగప్పి ఎలా తిరిగారు, ఆఖరికి ఎక్కడ ఎలా బుక్ అయ్యారో ఒకసారి చూద్దాం. దశాబ్దాలుగా రకరకాల ప్రాంతాల్లో దొంగతనాలు, దారి దోపిడీలు, కాల్పులతో భయాందోళనకు సృష్టిస్తూ వస్తున్న ఈ గ్యాంగ్ కదిది. బీహార్ నుంచి కర్ణాటక వరకు, తెలంగాణ నుంచి ఇతర పొరుగు రాష్ట్రాలకు ఈ ముఠా సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పక్కా ప్రణాళికతో స్పాట్ ఎంచుకోవడం, అణువణువు పరిశీలించడం, అడ్డు వచ్చిన వారిని దారుణంగా తుపాకీతో కాల్చి చంపడం, ఆపై లక్షల రూపాయల సొమ్ముతో అక్కడి నుంచి జారుకోవడం ఈ నేరగాళ్లకు వెన్నుతో పెట్టిన విద్య. అసలు ఈ ముఠా రీసెంట్ క్రైమ్ నెట్వర్క్ ఎలా సాగిందో ఒకసారి గమనిస్తే మనకి దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపడతాయి. 2025 జనవరి 12న బీహార్ రాష్ట్రానికి చెందిన అశోక్ కుమార్, అమన్ కుమార్ యాదవ్తో ఈ ముఠా చేతులు కలిపింది. అక్కడ ఏకంగా ఒక సెక్యూరిటీ గార్డ్ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏకంగా 40 లక్షల రూపాయలతో నగతో పరారయ్యారు. బీహార్ పోలీసులు వీరి కోసం గాలింపుల చర్యలు చేపడుతున్న సమయంలోనే ఈ క్రిమినల్ ముఠా సైలెంట్గా హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఈ ముఠా తన నేర ప్రవృత్తిని మానలేదు. మియాపూర్ హోటల్లో అద్దెకు తీసుకొని ఉన్నారు. పోలీసులు కానీ స్థానికులకు కానీ తమపై అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అయితే ఇక్కడ ఉంటూనే తదుపరి పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు. అందుకోసం ద్విచక్ర వాహనంపై కర్ణాటకలో బీదర్కు రాకపోకలు సాగించడం మొదలుపెట్టారు. వరుసగా 3 రోజులు బీదర్ ప్రాంతంలో పక్కాగా నిర్వహించారు. ఎవరి దగ్గర ఎక్కువ నగదు ఉంటుంది, ఏ సమయంలో చేరవేస్తారో, తప్పించుకోవడానికి అనువైన మార్గాలు ఏంటి అన్న అంశాలపై చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. బీదర్లో ఏటీఎం కేంద్రాలకు రోజు భారీ నగదు తీసుకువెళ్లే ఉద్యోగులను తమ ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు. పథకం ప్రకారం జనవరి 16న బీదర్లో ఆ ఉద్యోగులను అడ్డుకున్నారు. క్షణాల వ్యవధిలోనే తమ వద్దన తుపాకులతో ఉద్యోగులపై దారుణంగా కాల్పులు జరిపారు. ఆ దెబ్బకు ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందారు. అక్కడే ఉన్న 93 లక్షల రూపాయలు నగదు తీసుకుని అక్కడి నుంచి క్షణాల మాయమయ్యారు. ఈ భారీ దోపిడీ తర్వాత అక్కడి నుండి నేషనల్ హైవే మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. బీదర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే దొంగలు మాత్రం ఎంతో తెలివిగా అఫ్జల్గంజ్ ప్రాంతాన్ని చేరుకుని రోషన్ ట్రావెల్స్ వద్ద 2 టికెట్స్ బుక్ చేసుకున్నారు. సాయంత్రం బస్సులో ప్రయాణించేసి వాళ్ళకు అనుకున్న ప్లేస్కి పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈసారి పోలీసుల నెట్వర్క్ దొంగల ప్లాన్ కంటే వేగంగా పనిచేసింది. బీదర్ ఎస్పీ ప్రదీప్ గారు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దింపారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దొంగల కదలికను పసిగట్టాయి. అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో బస్సు ఎక్కి ప్రయాణిస్తున్న సమయంలోనే కర్ణాటక పోలీసులు చాకచక్యంగా దాడి చేసి అంతర్రాష్ట్ర దొంగల ముఠా కోసం అదుపులో తీసుకున్నారు. అఫ్జల్గంజ్ ప్రాంతంలో బస్సు ఎక్కి పారిపోతున్న దొంగల ముఠాకి బస్సులో ఉన్న క్లీనర్కి అనుమానం రావడంతో బ్యాగ్ తనిఖీ చేయబోయాడు. కానీ అక్కడే ఉన్న దొంగల ముఠా ఒక వ్యక్తి అతనిపై కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో హైదరాబాద్లో దొంగల ముఠా కాల్పులతో ఒక్కసారి హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ ఉన్న అన్ని సీసీ కెమెరాలు తనిఖీ చేశారు, కానీ ఎక్కడ కూడా దొరకలేదు. హైదరాబాద్ పోలీసులతో పాటు బీదర్ పోలీసులు సంయుక్తంగా వాళ్ళ కోసం దేశాలకు దాటి వెళ్ళారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. దాదాపు సంవత్సరం జరిగింది, అయినా ఎక్కడ ఆచూకీ లేపడంతో హైదరాబాద్ పోలీసులు నేపాల్ నుండి వెనక్కి వచ్చారు. కానీ బీదర్ పోలీసులు మాత్రం పట్టు వదలు విక్రమార్కుల్లా అక్కడే వాళ్ళు మకాం పెట్టుకున్నారు. అక్కడే వాళ్ళ బృందాలు ఉన్నాయి. దాదాపు 20 నెలల పాటు వాళ్ళ కోసం గాలింపు చర్య చేపట్టారు. వాళ్ళు అనుకున్నట్లుగానే తిరిగి దొంగలు బీహార్ ప్రాంతం రావడం, నేపాల్ నుంచి బీదర్ పోలీసుల ముఠాకి వాళ్ళు చిక్కడం, అక్కడి నుంచి వాళ్ళని హైదరాబాద్ మీదుగా బీదర్ తీసుకొచ్చారు. అంటే ఒక కేసులో ఎంత ప్రెస్టేజ్కి వెళ్తారో పోలీసులు అనేది బీదర్ పోలీసులు చూసి అలవాటు అవుతుంది. కాలం గడిచింది, ఇక దొరకరు వీలు ఆ నిరాశ చెందుతున్న సమయంలోనే వాళ్ళు మాత్రం ఎక్కడో దొరుకుతుంది, ఏదో క్లూ ఉంది, ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని తీరాలని వాళ్ళ సంకల్ప బలానికి అది తోడైంది. దాంతో ఏ దొంగలైతే 93 లక్షలతో పారిపోయారో అక్కడి నుంచి తిరిగి బీహార్ రావడం, కానీ వాళ్ళకి తెలియదు బీదర్ పోలీసులు బృందం అక్కడ ఉందని. వెంటనే వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళకి హైదరాబాద్ మీదుగా బీదర్ తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం బీదర్తో పాటు హైదరాబాద్, అదే యూపీ, బీహార్ ఈ 4 రాష్ట్రాల్లో వాళ్ళ మీద ఉన్న అన్ని కేసుల్లో కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రెడిట్ అంతా తీసుకుంటే పర్టికులర్గా బీదర్ పోలీసుకి వెళ్తుందని అందరూ సీనియర్ ఆఫీసర్లు అందరూ చెప్తున్నారు. ఇక ఈ కేసు ఎటువంటి పరిస్థితి కొలిక్కి రాదు, ఇంకా కేసు క్లోజ్ చేద్దాం అనుకున్న సమయంలో వాళ్ళు దొరకడం, దాని వెనుక కృషి బీదర్ పోలీసులదని సీనియర్ ఆఫీసర్లు చెప్తున్నారు.